రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ సంస్థల ఎన్నికలకు స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ సర్కార్ శరవేగంగా ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ల ప్రక్రియను ఆయా జిల్లాల యంత్రాంగాలు పూర్తి చేశాయి. దాంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గెజిట్ నోటిఫికేషన్లు నేడు విడుదల కానున్నాయి. ఇదిలా ఉండగా అటు ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. కోర్టు వెలువరించే ఉత్తర్వులను బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదలపై ఈసీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఈ క్రమంలో ఈ నెల 25న జరిగే కేబినెట్ భేటీలో తేదీలు ఖరారు కానున్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ జనరల్ కేటగిరీలకు సంబంధించి రిజర్వేషన్ల వివరాలను ప్రకటించారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్ల డీటెయిల్స్ ను హైదరాబాద్లోని పిఆర్ కమిషనరేట్లో అందజేస్తుండగా అటు ఎంపీడీఓ ఆఫీసుల్లో ప్రదర్శనకు ఉంచనున్నారు. రిజర్వేషన్లు 50% మించకుండా ఉండాలంటూ పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన జీవో 46లోని గైడ్ లైన్స్ కు అనుగుణంగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయగా మరికొన్ని జాబితాలు తాజాగా కంప్లీట్ చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, రాష్ట్రంలో రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే కంప్లీట్ చేసినట్టు కనిపిస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడెప్పుడు జరుగుతాయి అన్నట్టుగా మరి ఆ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రిజర్వేషన్ ప్రక్రియ సుప్రీంకోర్టు వరకు చూసామంటే ఒకటి కాదు, స్థానిక ఎన్నికలు అంటేనే అనేక ఖండాలుగా అని చెప్పచ్చు తెలంగాణ. మొత్తానికి ఇప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నట్టుగా ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రభుత్వం జారీ చేసినటువంటి అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆదేశాలు జీవో 46 జీవో 46 లో రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించకుండా స్పష్టంగా పేర్కొంటూ ప్రభుత్వం ఈ జీవోను విడుదల చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ జీవో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కలిపి గరిష్టంగా 50% వరకు మాత్రమే ఉండాలన్నట్టు కూడా దీంట్లో క్లియర్ గా పొందుపరిచారు. అలాగే రిజర్వేషన్ కేటాయింపులు అంటే 2019 రోస్టర్ తప్పనిసరిగా అనుసరిస్తూ స్థానిక జనగణన ఆధారంగా రిజర్వేషన్ కేటాయించాలని, రిజర్వేషన్ లో అవసరమైన మార్పులు కూడా డెడికేటెడ్ కమిటీ సిఫార్సులు డెడికేటెడ్ కమిటీ సిఫార్సులు చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికే పలుమార్లు ఇచ్చిన తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు 50% మించి ఉండరాదు అని, తెలంగాణలో గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో రిజర్వేషన్లు అధికంగా ఉన్నపై కోర్టులు తీవ్రంగా సీరియస్ గా అభ్యంతరం కూడా తెలిపాయి. మరి ఇప్పుడు ఈ జీవో 46 ప్రవేశపెట్టింది. మరి ఎన్నికల సమయంలో ఈ జీవో ప్రాధాన్యత కూడా కనిపిస్తుందని చెప్పొచ్చు రాదుగా. అలాగే రిజర్వేషన్ ప్రకారం మొత్తం మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ కోసం కోర్టులో మేము పోరాడతామన్నట్టుగా కూడా చెప్తున్నప్పటికీ అది అసాధ్యమని అందరికీ తెలుస్తుంది. మరి దీంతో 2019 నాటి పద్ధతితోనే ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరిగా కొన్ని ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని పదే కోర్టు కూడా ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం కూడా చూసాం. మరి మొత్తానికైతే ఈ సందర్భంగా రిజర్వేషన్ కేటాయించే ప్రక్రియలో 46% అంటే జీవో 46 చాలా కీలకంగా మారింది. ఇప్పుడు గ్రామాలు, మండలాల్లో ఎవరికి రిజర్వేషన్ వస్తుంది, ఎవరికి జనరల్ సీట్ వస్తుంది అని జీవో నిర్దేశించిన ప్రమాణాల ఆధారంగానే పూర్తిగా క్లియర్ గా ఉంటుంది. మరి ప్రస్తుతం పాత పద్ధతిలోనే ఈ రిజర్వేషన్ స్థానిక ఎన్నికలు నిర్వహించుకుంటుంది. 2019 అంటే పంచాయతీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ వ్యవస్థ కానీ తిరిగి వర్తింపజేస్తారని కూడా ఈ 46 క్లియర్ గా చెప్తుంది. అలాగే 2018, 19 ఒక్కసారి మనం చూస్తున్నట్లయితే పంచాయతీ రాజ్ శాఖ విడుదల ఈ రోజులలో సమయంలో జారీ చేసినటువంటి జీవో 8 నంబర్ 10, 11, 12, 13 అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్స్ రిజర్వేషన్ కేటాయింపును క్లియర్ గా సూచిస్తుంది. మరి ఆ రోజు ప్రకారం ప్రభుత్వం ఎన్నికల్లో సైతం పాత రిజర్వేషన్ కొనసాగిస్తారంటే మాత్రం స్పష్టంగా చెప్తుంది. మరి 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్త రిజర్వేషన్ల పరిశీలన కోసం ఒక డెడికేటెడ్ కమిటీ ఏర్పాటు చేసింది. మరి ఆ ప్రక్రియ ఆలస్యంతో నివేదిక పూర్తి కాలేదు. కోర్టుల ఆదేశాల ప్రకారం రిజర్వేషన్ అప్డేట్ చేయడానికి సమయం పడడంతో ఎన్నికలు వాయిదా పడకుండా ఉన్నట్టు పాత రోస్టర్ను కూడా ఉపయోగిస్తున్నారు. 2019 రిజర్వేషన్ పోస్టర్ ప్రకారం జరిగిన విధానాన్ని 2024 రిజర్వేషన్లను క్లియర్ గా వర్తింపజేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనం సూచిస్తుంది. మరి పంచాయతీ
మహేందర్ రెడ్డి చూసుకున్నట్లయితే ఈ రిజర్వేషన్ కి సంబంధించి అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు అభ్యర్థులు కావచ్చు, ఎలా స్వాగతించనున్నారు? అంటే 2019 కొనసాగిన రాజకీయంగా ఎవరికి లబ్ధి చేకూరుతుందో అనే విశ్లేషణలు అయితే క్లియర్ గా కొనసాగుతూనే ఉన్నాయి. మరి కొత్తగా రిజర్వేషన్ మార్పులు లేవలసిన తెలుస్తుందా గ్రామ పంచాయతీ రంగం కూడా సిద్ధమైంది. దీంట్లో ప్రభుత్వంపై ఇప్పటికే బీసీ సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు మేరకు కామారెడ్డి రిజర్వేషన్ ఏదైతే వాళ్ళు చేస్తారో ఆ రకంగా చేయడం కాకపోతే ఎందుకు మాటిచ్చారు, ఎందుకు అడ్డం జీవో అన్నారు, ఎందుకు ఇలా మీనమేషాలు లెక్క పెడుతున్నారు, ఇప్పుడు ఎందుకు చివరిగా 2000 పాత జీవో అంటే జీవో పాట చేస్తే ముందు అన్నట్టుగా విమర్శలు అయితే ప్రభుత్వం ఎదుర్కొంటుంది. మరి ఒకవైపు విమర్శలు ఎదుర్కొంటూనే ఒకవైపు ఛాలెంజ్ అంటే ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా ఛాలెంజ్లు విసురుతున్నాయి. ఎలా నిర్వహిస్తారు లెక్కలు అన్నట్టుగా దీని మీద ఆర్టికల్ 9 లో దీన్ని పొందుపరచాలని ఒకవైపు. సో ఈ రకంగా పార్టీలు అలాగే బీసీ సంఘాలు కావచ్చు, ఇతర సంఘాలు కావచ్చు పోరాడుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం మాత్రం ఇప్పుడు కోర్టు అయితే ముట్టికాయలు వేసిన నేపథ్యంలో కోర్టుకు అనుగుణంగా, కోర్టు చెప్పిన తీర్పు అనుగుణంగా నడుచుకుంటూ వెళ్ళాలి తప్ప వేరే గత్యంతరం లేదు. దీన్ని పోరాడతామన్న సమయం కూడా సో కాబట్టి ఖచ్చితంగా 49 జీవో అమలు పరచాల్సి దీని ప్రకారం ప్రకారం ఎలక్షన్ పోవాలన్నట్టుగా సిద్ధమైందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.